पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగము. అర్జునుడు అన్నప్పుడు ఎవరు అర్జునుడు అంటే మనందరిమీ కూడా అర్జునులమే అన్నది మనం చెప్పుకున్నాము. సరే, ఈరోజు అర్జున విషాద యోగం గురించి కొంత అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ అర్జున విషాద యోగం మొదలవటానికి ముందు మనందరికీ కూడా తెలుసు, పాండవులందరూ కూడా కౌరవులతో యుద్ధం చేసి వారిని జయించి వారి రాజ్యం వారు పొందటం కోసం కురుక్షేత్రంలో సమావేశమయ్యారు యుద్ధరంగంలో. ఆ సందర్భంలో అర్జునుడు ఎదురుగా మోహరించి ఉన్నటువంటి కౌరవ వీరులందరినీ కూడా చూసినప్పుడు వారందరినీ తలుసుకుని ఒక్కసారిగా ఎంతో ఉద్వేగానికి లోనవటం జరిగింది. యుద్ధం చేయటానికి వచ్చినటువంటి అర్జునుడు కౌరవ వీరులందరినీ చూసి అందరూ కూడా తన వాళ్ళే, తనకు బాగా కావలసినటువంటి గురువులు, తండ్రులు, తాతలు, స్నేహితులు, మేనమామలు, ఈ విధంగా అందరూ కూడా తన వాళ్ళే, తనకెంతో కావలసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సంహరించి అలాంటి రాజ్యం నేనేం చేసుకోవాలి, నాకు అలాంటి రాజ్యం వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాకు అలాంటి రాజ్యం నాకు వద్దు, రాజ్య సుఖము నాకు వద్దు అని మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే తనకి దుఃఖాన్ని కలగజేస్తున్నారో, ఎవరైతే తన దుఃఖానికి కారణమై ఉన్నారో అలాంటి వాళ్ళను తలుసుకొని అర్జునుడు దుఃఖపడుతున్నాడు. యథార్థంగా తనకు ఎంతో దుఃఖాన్ని కలిగించటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో బాధకు, అసౌకర్యానికి లోనయ్యాడు. అనేక సంవత్సరాల పాటు ఆ విషాదం అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే ఈ రోజున వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళను జయించాలి, ఎవరైతే తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను జయించాలి అని యుద్ధభూమికి వచ్చిన తరువాత ఇప్పుడేమంటున్నాడు, ఎదురుగా వాళ్ళను చూసి నేను వాళ్ళతో యుద్ధం చేయను అంటున్నాడు.
వాళ్ళందరూ కూడా నాకు కావలసిన వాళ్ళే అని వాళ్ళని చూసి దుఃఖపడుతున్నాడు. ఆ విధంగా దుఃఖపడుతున్నప్పుడు అర్జునుడికి సారథ్యం వహిస్తున్నటువంటి పరమాత్మ శ్రీమద్ భగవద్గీత బోధ చేయటం జరిగింది 2వ అధ్యాయంలో నుంచి. ఇప్పుడు ఇది మన దగ్గరకు తీసుకున్నట్లయితే మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఏవైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఎవరైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో వాటి నుండి బయటపడాలి అని మనిషి కోరుకోవటం లేదు. పైపెచ్చు వాటన్నిటినీ ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో విషయాలు ఇక్కడ మనిషిని దుఃఖానికి గురిచేస్తూ ఉన్నాయి. అనేక అలవాట్లు, అనేక అభిప్రాయాలు, ఇవన్నీ కూడా మనిషికి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. అలాగే అనేక మందితో స్నేహాలు మనిషికి అనేక సార్లు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. బంధాలు, బంధుత్వాలు మనిషికి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఆలోచించండి, మనిషి తను ఏర్పరచుకున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లు తనకు హానికరము అని తెలిసినప్పటికీ కూడా ఆ అలవాట్ల నుండి మనిషి బయటపడలేకపోతున్నాడు. పైపెచ్చు ఆ అలవాట్లు తనకు ఏ విధంగానూ కూడా హానికరం కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏదో సందర్భంలో ఎలాగోలాగా మనిషికి సిగరెట్లు తాగటమో, లేకపోతే తాగుడో, లేకపోతే మత్తు మందులు వాడటమో, ఇలాంటి అలవాటు ఏదైనా ఏర్పడినప్పుడు తెలుసో తెలవకో అలవాటు మొదలైతే ఆ తర్వాత తప్పకుండా మనిషికి తెలుస్తుంది ఇది సరైనటువంటి అలవాటు కాదు, నేను ఒక వ్యసనానికి లోనవుతున్నాను, ఈ వ్యసనం వల్ల, ఈ దురలవాటు వల్ల నాకు ఇది ప్రాణానికి హాని కలుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా అనేక కలతలకు ఇది కారణమవుతుంది. అలాగే నేను ఉద్యోగము కూడా చేసుకోలేకపోతున్నాను అనేటటువంటిది తెలిసినప్పటికీ కూడా ఇంతగా తనని దుఃఖానికి గురి చేస్తున్నటువంటి, బాధకు గురి చేస్తున్నటువంటి, అనారోగ్యానికి గురి చేస్తున్నటువంటి ఆ అలవాటును జయించటానికి మనిషి ఇక్కడ సిద్ధంగా లేడు. అలాగే అనేక సార్లు మనిషి అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాడు, అవినీతికరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇది తనకు మంచిది కాదు, తన కుటుంబానికి ఏమాత్రము కూడా శ్రేయోదాయకం కాదు, సమాజంలో కూడా తనకి చెడ్డ పేరు వస్తుంది అనేది తెలిసినప్పటికీ కూడా ఆ వ్యసనం నుండి మనిషి బయటపడటానికి ఏమాత్రము కూడా ఒప్పుకోడు. తనకి తెలుసు ఈ అలవాటు, ఈ వ్యసనం తనకు దుఃఖాన్ని కలిగిస్తుందని, తన వాళ్లకు దుఃఖాన్ని కలిగిస్తుందని, ఇది ఏమాత్రము కూడా సరైనటువంటిది కాదు అని తెలిసినప్పటికీ కూడా మనిషి ఈ అలవాటుని జయించటానికి మనిషి ఒప్పుకోడు. అలాగే అక్రమంగా సంపాదించటం అనేటటువంటిది శ్రేయోదాయకం కాదు అని తెలిసినప్పటికీ కూడా, సక్రమమైన మార్గాల్లోనే వెళ్ళాలి అని తెలిసినప్పటికీ కూడా, అధర్మంగా ప్రవర్తించటం అన్నది మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా మనిషి
అలాంటి అలవాటుని జయించటానికి ఇష్టపడడు. పెద్దలు చెప్పినటువంటి సన్మార్గంలో నడవటమే తనకి శ్రేయోదాయకమని, అసుర భావాలు ఏవైతే ఉన్నాయో రాక్షస భావాలు వాటిని పోగొట్టుకోవటం మంచిది అని ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ కూడా మనిషి ఆ వ్యసనం నుండి బయటపడడు. చిన్న విషయం సాడీలు చెప్పటం అన్నది, ఎదుటి వాళ్ళని విమర్శించటం అన్నది, ఎదుటి వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడటం అనేటటువంటిది, ఇంత చిన్న విషయం కూడా పోగొట్టుకోవటానికి మనిషి సిద్ధంగా ఉండడు. ఇది తనకి ఎంతో హాని కలిగిస్తుందని ఈ రోజున శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు కానీ, విమర్శిస్తున్నప్పుడు కానీ తన రక్తంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి అనేటటువంటిది ఈ రోజున శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాల ద్వారా నిరూపణ చేశారు. తన అస్వస్థతకు ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి అనేటటువంటిది శాస్త్రవేత్తలు తెలియచేశారు. తన దుర్బుద్ధితో ఉన్నప్పుడు ముందు తనకే నష్టము అనేటటువంటిది శాస్త్రవేత్తలు తెలియచేశారు. ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఇవన్నీ కూడాను. కానీ వీటిని పోగొట్టుకోవటానికి మనిషి సిద్ధంగా లేడు. ఇవన్నీ కూడా నాకు ఎప్పటి నుండో వస్తున్నాయి, వీటిని నేను ఎలాగ జయించాలి, వీటితో నేను ఎలా యుద్ధం చేయాలి. కోపం అనేటటువంటిది తన శత్రువు, తన కోపమే తన శత్రువు అని చిన్నతనం నుండి వింటున్నప్పటికీ కూడా మనిషి కోపాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేడు. కోపం ఉండాలి అని చెప్తూ ఉంటాడు పైపెచ్చు. తనకెంతో అనారోగ్యానికి కారణమవుతున్నప్పటికీ కూడా, తన కుటుంబంలో అనేక రకాలైనటువంటి కలతలకు, కన్నీళ్లకు కారణమవుతున్నప్పటికీ కూడా, చివరికి భార్యాభర్తలిద్దరూ కూడా విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా తనకున్నటువంటి ఇలాంటి గుణాలను పోగొట్టుకోవటానికి మనిషి సిద్ధంగా లేదు. ఇవన్నీ కూడా తనకి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. నిజానికి ఆధ్యాత్మికత అనేటటువంటిది తర్వాత విషయం. ఇవన్నీ కూడా ప్రతి మనిషిలోనూ కూడా ఉన్నటువంటి అవలక్షణాలు. ఇవన్నీ కూడా ఈ అవలక్షణాలు తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా, లేదు నేను వాటిని జయించలేను. అర్జునుడు ఖచ్చితంగా అదే మాట చెప్తున్నాడు. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా, ఈ కౌరవులందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు, నాకు బాగా కావలసిన వాళ్ళు. వీళ్ళతో నేను ఏ విధంగా యుద్ధం చేయను, నేను వీళ్ళతో యుద్ధం చేయలేను అని చెప్తున్నాడు. యుద్ధం చేయించటానికే శ్రీమద్ భగవద్గీత. ఈ రోజున ఇక్కడ మీరందరూ కూడా అర్జునులై వచ్చి కూర్చున్నారు. మీ ముందు కౌరవులు ఎవరూ లేరు. నిజానికి మీరే రాజ్యము కూడా పోగొట్టుకోలేదు. కానీ పోగొట్టుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మీకు దుఃఖం కలిగిస్తున్నటువంటి ప్రతిదీ కూడా మీరు పోగొట్టుకుని తీరాలి. ఏవేవి మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏవేవి మీ ఆరోగ్యాలను చెడగొడుతున్నాయో, ఏవేవి మీకు అశాంతి, అలజడి, ఆందోళన, బాధ, భయము, అసహనము, అసంతృప్తి కలిగిస్తున్నాయో వాటన్నిటినీ కూడా పోగొట్టుకుని తీరాలి. ఏవైతే మీ కుటుంబాలలో కల్లోలానికి కారణమవుతున్నాయో వాటన్నిటినీ మీరు పోగొట్టుకుని తీరాలి. ఏవైతే సమాజం దృష్టిలో మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి ఒక్కొక్కసారి
జైలుకు కూడా వెళ్ళే అంత పర్యంతం చేస్తున్నాయో వాటన్నిటినీ మీరు జయించి తీరాలి. ఈ యుద్ధం మీరు చేసి తీరాలి అంతే. ఈ యుద్ధం చేయటానికి సిద్ధపడినప్పుడు మాత్రమే మనకు ఈ భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. ఇన్ని అవలక్షణాలకు కూడా మూల కారణమైనటువంటిది అసలు ఏది, ఎందుకు ఈ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను అని తెలుసుకోవటానికి మనకు శ్రీమద్ భగవద్గీత ఉపయోగిస్తుంది. వీటన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ విషయం ఏదో మనం అవగాహన చేసుకొని ఆ మూల కారణమైనటువంటి ఆ అజ్ఞానం పోగొట్టుకోవటానికి మనం సిద్ధపడాల్సి ఉంది. ఇది ఇప్పుడు మన ముందున్నటువంటి యుద్ధం. ఎప్పుడో ఏ రోజు జరిగినటువంటి యుద్ధం కాదు. అయితే వ్యాస భగవానుల వారు మనం అవగాహన చేసుకోవటానికి వీలుగా ఈ కథంతా కూడా మనకు చెప్పారు. ఈ యుద్ధం మన చేత చేయించటం కోసమే మనకు మహాభారతాన్ని అందించారు. ఈ యుద్ధం మనం చేయటం కోసమే శ్రీమద్ భగవద్గీత మనకు అందించారు. అందుకోసమే మనకు శ్రీమద్ భగవద్గీత, కేవలము అందుకోసమే. ఈ అసత్యం నుండి బయటపడటం కోసం, ఈ అజ్ఞానం నుండి బయటపడటం కోసం, ఈ అజ్ఞానం వల్ల మనం ఏర్పరచుకున్నటువంటి భావాల నుండి బయటపడటం కోసం, ఈ అజ్ఞానం నుండి మనం ఏర్పరచుకున్నటువంటి అలవాట్లు, ఆచారాలు, వాసనలు, వీటన్నిటినీ కూడా జయించటం కోసమే శ్రీమద్ భగవద్గీత, కేవలము అందుకోసమే అంతే. ఈ దృష్టితో మనం భగవద్గీత శ్రవణం చేయాలి. ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ప్రతి క్షణము కూడా నేనిప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి, నేను ఎవరిని సంహరించాలి. వీటిలో మొట్టమొదటిది మన అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి. ఎప్పుడు ఈ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే మనం శ్రీమద్ భగవద్గీత చెప్పినట్లుగా యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో దాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతాం. ఆ దృష్టితో ఈ జీవితాన్ని సాగించగలుగుతాం. మరి ఈ రోజున మనం అర్జున విషాద యోగం గురించి కొంత అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అర్జున విషాద యోగం, విషాదము అంటేనే సంసారము అని అర్థం. అంటే ఇది అర్జున సంసార యోగము. ఎవరర్జునుడు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కరికి కూడా విషాదం అన్నది ఉన్నది. ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ. ఎందుకనంటే అందరూ కూడా ఇక్కడ అజ్ఞానంలోనే కూరుకుపోయి ఉన్నారు. జ్ఞానదృష్టి ఏర్పరచుకోనంత వరకు కూడా, ఈ అజ్ఞానాన్ని సమూలంగా పోగొట్టుకోనంత వరకు ప్రతి మనిషి కూడా ఈ విషాదాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు, ఈ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఇదే సంసారము అనబడుతుంది, ఇదే భవరోగము అనబడుతుంది. ఈ భవరోగం నుండి బయటపడి తీరాలి. ఇక్కడ ఈ విషాదం ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. ఇది విషాదం అనుభవం లేనటువంటి వాళ్ళు కేవలము
జ్ఞానులు మాత్రమే. జ్ఞాని కానటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషాదం అనుభవం అవుతూనే ఉంది. ఈ విషాదంలోనే జీవితం సాగుతూ ఉంది. ఇది నిజానికి శరీరానికి సంబంధమైనటువంటిది కాదు. ఈ విషాదం అంతా కూడా మనసులో ఉంది. అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, దుఃఖము, అసంతృప్తి, అసహనము, ఇవన్నీ కూడా ప్రతి క్షణము కూడా మనిషిని వేధించుకు తింటూనే ఉన్నాయి. కారణాలు ఎన్నో ఉండవచ్చు, కొన్ని వేల కారణాలు ఉండవచ్చు. కానీ అర్థం చేసుకోవలసినటువంటిది అనుభవం అన్నది మాత్రం మనస్సులో ఉంది. కారణాలన్నీ కూడా బయట ఉన్నాయి, కానీ అనుభవం అనేటటువంటిది మాత్రం ప్రతి మనిషి మనస్సులోనూ కూడా ఉంది. ఈ విషాదం ఉంది. ప్రతి మనిషి మనసులోనూ కూడా విషాదం అనేది ఉంది. ప్రతి క్షణము కూడా ఈ విషాదం అనేటటువంటి ఈ మహమ్మారి దర్శనమిస్తూనే ఉంది. ఈ విషాదాన్ని దర్శిస్తూనే ఉన్నారు. ఈ విషాదాన్ని, ఈ దుఃఖాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇది రోగం. దీని నుంచి బయటపడితే అదే యోగం. ఈ రోగం నుండి బయటపడాలి. ఈ రోగం నుండి ఎప్పుడైతే బయటపడటం జరుగుతుందో అదే యోగము అనబడుతుంది. అదే మనకు వ్యాసులు వారు అందిస్తున్నారు. అర్జున విషాద యోగం. సాత్విక బుద్ధితో వచ్చి కూర్చున్నప్పుడు, యుద్ధం చేయటానికి సిద్ధపడ్డప్పుడు ఆ విషాదం ఏదైతే ఉందో ఆ విషాదాన్ని నువ్వు సరైనటువంటి రీతిలో తెలుసుకొని, ఆ విషాదానికి కారణమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి రీతిలో గ్రహించి, వీటి నుంచి కదా నేను బయటపడాల్సింది అని నీవు తెలుసుకున్నట్లయితే నిజానికి సగం యుద్ధం నీవు చేసిన వాడివి అవుతావు. ఖచ్చితంగా చేసి తీరాలి అంతే. ఈ యుద్ధం చేసి తీరాలి అంతే. యుద్ధానికి ఏవేవి నీకు కారణమవుతున్నాయో, నీ ఎదురుగా ఏవైతే ఉన్నాయో, నీ దుఃఖానికి ఏవైతే కారణమవుతున్నాయో వాటన్నిటినీ కూడా నీవు ఇక్కడ గమనించి తీరాల్సిందే. ప్రతిదీ కూడాను గమనించి తీరాల్సిందే. అందుకే శ్రీమద్ భగవద్గీతలో మనకు భగవంతుడు ఒకే ఒక్క వాక్యం చెప్పారు. పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. నీ ఎదురుగా ఉన్నటువంటి, నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి వాళ్ళను ఒక్కసారి చూడు. ఎప్పుడైతే నీవు అలా చూడటం నీవు మొదలు పెడతావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంతో లోతుగా నీకు దుఃఖానికి కారణమవుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా నీవు గమనించుకోవటానికి వీలవుతుంది. ఒక్కసారి నీ గమనికలోకి వచ్చినట్లయితే నీవు నిజంగా మనిషివే అయినట్లయితే వాటి నుంచి నీవు బయటపడి తీరుతావు. లేదా నేను ఇంకా రెండు కాళ్ళ జంతువులాగానే ప్రవర్తించాలని అనుకుంటూ ఉన్నట్లయితే వాటిని ఇంకా పెంచి పోషించుకుంటూ ఉంటావు. నీ ముందు ఇవి రెండే ఉన్నాయి. ఒకటి, నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి వాటితో యుద్ధం చేసి సమూలంగా వాటిని నాశనం చేసి నీవు సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటూ ఇక మరో జన్మ లేకుండా చేసుకోవటం అనేది మొదటి మార్గం. రెండవది, నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి వాటిని చూసి కూడా నేను వాటిని జయించలేను అనుకుంటూ వాటిని ఇంకా పెంచి పోషించుకుంటూ
ఇక్కడ ప్రతి క్షణము కూడా నువ్వు ఈ విషాదాన్ని అనుభవిస్తూనే మరలా విషాదభరితమైనటువంటి ఈ జన్మలు ఇలాగే తీసుకోవటం అనేది రెండవ మార్గం. ఈ రెండే నీ ముందున్నటువంటి విషయాలు. ప్రతి మనిషికి కూడా ముందు ఈ రెండు మార్గాలు ఉన్నాయి. వీటినే ప్రవృత్తి నివృత్తి అంటున్నారు. వీటన్నిటినీ వదిలిపెట్టటమే, వీటన్నిటినీ జయించటమే నివృత్తి. వీటిలో కూరుకుపోయి వీటిని పెంచి పోషించుకుంటూ ఈ దుఃఖం అనుభవిస్తూ ఇలాగే ఉండటమే ప్రవృత్తి. ఈరోజు ఈ విషాదం అనేటటువంటిది ఎన్ని రీతులుగా ఉందో మనం అర్థం చేసుకుందాం. విషాదము అనేటటువంటి మాట మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇది 3 రకాలుగా మనకు ఇక్కడ దర్శనం అవుతుంది. ఒక్కొక్కసారి ఒక జబ్బు కొన్ని లక్షణాల ద్వారా ఆ జబ్బు వ్యక్తమవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ విషాదం అనేటటువంటిది, ఈ సంసారం అనేటటువంటి ఈ జబ్బు 3 రకాలుగా, ముఖ్యంగా 3 రకాలుగా ఇక్కడ వ్యక్తమవుతున్నది అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో వ్యాస భగవానుల వారు అర్జున విషాద యోగంలో ఈ విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. అర్జున విషాద యోగంలోని శ్లోకాలు మనం చూసినప్పుడు ఈ 3 విషయాలు కూడా మనం అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి ఆ శ్లోకాల్లోకి వెళ్ళటానికి ముందు ఇక్కడ మనం కొంత అవగాహన చేసుకుని అప్పుడు అధ్యాయంలోకి వెళ్ళి మనకి ఏది కావాలో దాన్ని మనం గ్రహిస్తూ యుద్ధానికి ఇంకా మనం సిద్ధమవటానికి ఆ అవగాహన అన్నదాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళదాం. ఈరోజు చూసినట్లయితే ఈ భవరోగము అనేటటువంటిది లేదా ఈ సంసారము అనేటటువంటిది 3 రకాలుగా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. దానిలో మొదటిది రాగము, రెండవది శోకము, మూడవది మోహము. ఈ 3 విషయాలు కూడా మనకు అర్జున విషాద యోగంలో కనిపిస్తూ ఉంటాయి. అర్జున విషాద యోగం మొత్తం అంతా కూడా ఈ 3 లక్షణాలను బయట పెట్టడమే. దీనిలో ఇవి 3గా మనకు కనపడుతున్నప్పటికీ కూడా ఇవి నిజానికి ఎలాంటివంటే ఒకదానికొకటి ఎంతగానో సహకరించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ రాగము అనేటటువంటిది అది శోకానికి దారితీస్తూ ఉంటుంది. శోకము అనేటటువంటిది మోహానికి దారితీస్తూ ఉంటుంది. ఈ మోహము అనేటటువంటిది రాగాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ఇటు శోకాన్ని పెంచుతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా ఈ రాగము, శోకము, మోహము ఈ 3 కూడా ఒకదానికొకటి ఇలాగ సహకరించుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట. రాగం అనేటటువంటిది శోకాన్ని పెంచుతూ ఉంటుంది, శోకం అనేటటువంటిది మోహాన్ని పెంచుతూ ఉంటుంది, మోహం అనేటటువంటిది మరలా రాగాన్ని పెంచుతూ ఉంటుంది, రాగం అనేటటువంటిది శోకాన్ని పెంచుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక చక్రం. ఇదే సంసార చక్రము. ఇదే విషాద చక్రము. ఇది ఒక విషవలయం అన్నమాట. ఈ విషవలయం నుండి మనిషి బయటపడటం అనేటటువంటిది నిజానికి చాలా దుర్లభమైనటువంటి విషయం, కడు దుర్లభమైనటువంటి విషయం, మామూలుగా కాదు. 3 ఒకదాన్ని ఒకటి బలపరుచుకుంటూ ఉంటాయన్నమాట. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా
నిన్ను ఆ చక్రంలో బంధించేసి ఆ విషవలయంలో కూరుకుపోయేలాగా చేసి ఈ జనన మరణ చక్రంలో పడి నీవు నలిగేలాగా చేస్తూ 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 ఉంటాయి. ఇదే ఈ జనన మరణ చక్రం, ఇదే సంసార చక్రం, ఇదే విషాదం, ఇదే సంసారం అనబడుతుంది, ఇదే భవరోగం అనబడుతుంది. ఈ భవరోగాన్ని గుర్తించి దీని నుంచి బయటపడటమే మనం ఇక్కడ చేయాల్సినటువంటి పని. మనిషిగా ఏదైనా నీకు కర్తవ్యం ఉందా అని అడుగుతారు ఇక్కడ. మనిషిగా ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. ఏమిటి మానవ జన్మ సార్థకం చేసుకోవటం అంటే? ఇదిగో ఈ విషాదం నుండి బయటపడటమే. విషాదాన్ని అనుభవిస్తూ ఉంటే అది రోగం, భవరోగం. ఆ అనుభవం నుండి బయటపడితే, ఆ విషాద అనుభవం నుంచి బయటపడితే యోగం. ఇది సాధించాలి మనిషి. మానవ జన్మ సార్థకం చేసుకోవటం అంటే ఈ విషవలయం నుండి బయటపడటమే అంతే. 84 లక్షల జీవరాశిలో ఏ జీవికి కూడా ఇలాంటి అవకాశం లేనే లేదు. అవన్నీ కూడా అవి ఏ ఏ ప్రారంధాలని అనుభవించాలో ఆయా ప్రారంధాలని అనుభవిస్తూ ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ అలాగ సాగిస్తూ పోవాల్సిందే తప్ప ఒక క్షణం ఆగి ఏమిటి ఈ జీవితము, ఎందుకు ఈ విషాదం ఈ జీవితంలో, ప్రతి క్షణము నేను ఎందుకు ఈ విధంగా బ్రతుకుతున్నాను, దీనికి ఏమి అంతం లేదా, ఈ విషాదం ఇలాగే సాగాల అని అర్థం చేసుకునేటటువంటి అవకాశం 84 లక్షల జీవరాశిలో మనిషికి తప్ప, కేవలము మనిషికి తప్ప మరెవరికి కూడా, మరి దేనికి కూడా అవకాశం లేనే లేదు. మనిషి మాత్రమే గుర్తించగలడు. గుర్తించి ఈ విషాదం నుంచి బయటపడటానికి కావలసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం కేవలము మనిషి మాత్రమే చేయగలడు. ఈ భవరోగం 3 రకాలుగా వ్యక్తమవుతుంది అని అనుకున్నాం. దానిలో మొదటిది రాగము. రాగము అంటే మనకి ఒక రంగు ఏ విధంగా అంటుకుపోతుందో ఆ విధంగా కొన్ని విషయాలు మనసుకు అతుక్కుపోవటమే. దీన్ని అటాచ్మెంట్ అని అంటారు. అతుక్కుపోవటం అన్నమాట. ఓ రంగు మనకి ఎప్పుడన్నా పెయింట్స్ వేసినప్పుడు మనం ఆ పెయింట్ వేసినటువంటి దానికి దగ్గరగా వెళ్ళినట్లయితే అది మనకు అంటుకుపోతుంది. దానికి మనం అతుక్కుపోయినట్లు అవుద్ది. మన షర్టు కానీ లేదా మీ చీర కానీ ఏదైనా సరే. అలాగే మనస్సు కొన్ని విషయాలకు అతుక్కుపోవటం ఏదైతే ఉందో అదే రాగము అనబడుతుంది. అతుక్కుపోవటం. అతుక్కుపోతే ఎప్పుడైనా కూడా కష్టమే. దేనికైనా సరే మనం అతుక్కుంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అంటుకోవచ్చేమో కానీ ఎప్పుడు కూడా దేనికి అతుక్కుపోకూడదు. అతుక్కుపోతే ఊడదీసుకోవటము, బయటపడటము అన్నది నిజానికి ఎంత కష్టమో మీ అందరికీ కూడా తెలుసు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. ఏమని చెబుతుంది? ధ్యాయితో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే. సంగమం ఏర్పడిపోతుంది. నువ్వు అతుక్కుపోతావు వాటితో. ఏం చేస్తే అతుక్కుపోతావని చెప్తుంది భగవద్గీత? అదే విషయాన్ని పదే 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 ఆలోచిస్తూ ఉంటే అతుక్కుపోతావు. అతుక్కుపోతే ఏమవుతుంది? శోకం కలుగుతుంది. శోకం అంటే ఏం లేదు, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, భయం వేస్తుంది,
అలజడి కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, అసహనం కలుగుతుంది. ఇదే విషాదం, ఇదే శోకం. ఆ తర్వాత ఏమవుతుంది? పూర్తిగా మోహంలో కూరుకుపోతావు. మోహం అంటే ఏమిటి? స్పష్టత లేకపోవటం. స్పష్టత లేకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఆ శోకంలో కూరుకుపోయినప్పుడు రాగంతో, ఆ రాగం వల్ల ఆ విషయాలకి అతుక్కుపోయినప్పుడు, దానివల్ల ఏర్పడేటటువంటి శోకంలో కూరుకుపోయినప్పుడు మోహం అన్నది ఏర్పడుతుంది. ఈ మోహం అనేటటువంటిది ఏమిటి అంటే డెల్యూజన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఒక రకంగా స్థిమితం కోల్పోవటం అన్నమాట. అంటే ఏది ఆలోచించాలో అది కాకుండా వేరేది ఆలోచించటం, ఏ పని చేయాలో ఆ పని చేయకుండా ఇంకొక పని చేయటం. ధర్మము అనేటటువంటిది అధర్మంగాను, అధర్మం అనేటటువంటిది ధర్మంగాను కూడా కనపడుతూ ఉంటుంది ఈ మోహంలో కూరుకుపోయినటువంటి వాళ్లకు. నీతి నియమాలు అనేటటువంటివి అవి వేరే విధంగా కనపడుతూ ఉంటాయి మోహంలో కూరుకుపోయిన వాళ్లకు. చివరికి వావి వరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు మృగాల్లాగా, జంతువుల్లాగా మోహంలో కూరుకుపోయినప్పుడు. ఒళ్ళుపై ఏమీ కానరాదు అంటారు చూడండి, అలాగా మోహంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియకుండా ఉంటుందన్నమాట. తాగిన వ్యక్తి ఒక్కొక్కసారి తనకు తెలవకుండానే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని పనులు కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. మోహంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. రాగం నుంచి శోకం, శోకం నుంచి మోహం. నిజానికి రాగం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని, అతుక్కుపోవద్దు. ఇక్కడ దేనికి అతుక్కుపోతున్నాం మనం? వస్తువులకు అతుక్కుపోతున్నాం, మనుషులకు అతుక్కుపోతున్నాం, విషయాలకు అతుక్కుపోతున్నాం, చివరికి శాస్త్రానికి అతుక్కుపోతున్నాం. మనుషులకు అతుక్కుపోతున్నాం. ఎవరెవరికి అతుక్కుపోతున్నాము? నా వాళ్ళు అన్న వాళ్ళందరికీ కూడా అతుక్కుపోతూనే ఉన్నాం. నావి అన్న వస్తువులన్నిటికీ కూడా అతుక్కుపోతూనే ఉన్నాము. నాకు కావలసిన విషయము అన్న దానికి ప్రతిదానికి కూడా అతుక్కుపోతూనే ఉన్నాము. నాకు ఇష్టమైనటువంటిది అనేటటువంటిది ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన, అది మనిషికి సంబంధమైన ఆలోచనైనా, వస్తువుకి సంబంధమైన ఆలోచన అయినా, ఒక విషయానికి సంబంధమైనటువంటి ఆలోచన అయినా, అది నాకు ఇష్టము, వాళ్ళంటే నాకు ఇష్టము అని నీవు ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నావో అప్పుడల్లా కూడా నువ్వు అతుక్కుపోయినట్లే. రాగం ఏర్పరచుకున్నావు, వాటికి నువ్వు అతుక్కుపోయి ఉన్నావు, ఆయా విషయాలతో అతుక్కుపోయి ఉన్నావు, ఆ వ్యక్తులతో నువ్వు అతుక్కుపోయి ఉన్నావు, ఆ వస్తువులతో నువ్వు అతుక్కుపోయి ఉన్నావు. మరిప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ వస్తువులన్నీ కూడా నావి అనుకుంటున్నాము, నాకు ఇష్టము అనుకుంటున్నాం. అలాగే నా చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు నా వాళ్ళు అనుకుంటున్నాం. అలాగే వాళ్ళందరి పట్ల కూడా ఎంతో ఇష్టత చూపుతున్నాము.
వాళ్ళందరితో కూడా రాగంతో ప్రవర్తిస్తూ ఉన్నాము, అతుక్కుపోయి ప్రవర్తిస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక ప్రశ్న, అంటే శాస్త్రం వీటేటి పట్ల కూడా ఇష్టత లేకుండా ప్రవర్తించమంటుందా? మరి వీటితో ఏ విధంగా ప్రవర్తించాలి? రాగం అనేటప్పటికీ మనకు అనిపిస్తుంది, ఏమని అనిపిస్తుంది? రాగం అన్న మాట నిజానికి మాకు తెలవదు అనిపిస్తుంది. అతుక్కుపోవటం అంటే ఏమిటో మాకు తెలవదు అనిపిస్తుంది. ఇష్టం అన్నమాట తెలుసు మాకు, అంతకు మించి ప్రేమ అన్నది ఒకటి మాకు తెలుసు. మేము మా వాళ్ళ పట్ల ప్రేమగా ఉంటున్నాం. నా భార్య బిడ్డల పట్ల నేను ప్రేమగా ఉంటున్నాను, నా భర్త పట్ల నేను ప్రేమగా ఉంటున్నాను, నా స్నేహితుల పట్ల నేను ప్రేమగా ఉంటున్నాను, నా బంధువుల పట్ల, ఆప్తుల పట్ల, ఆత్మీయుల పట్ల, అందరి పట్ల నేను ప్రేమగా ఉంటున్నాను. చివరికి నేను పెంచుకునే జంతువుల పట్ల కూడా నేను ప్రేమగా ఉంటున్నాను. ఎవరెవరైతే నాతో ప్రవర్తిస్తూ ఉన్నారో, నా దగ్గర పనిచేస్తూ ఉన్నారో, వాళ్ళందరి పట్ల కూడా నేను ప్రేమగా ఉంటూ ఉన్నాను. ఇది రాగమని నేను అనుకోవటం లేదు. నాకు ఇష్టం ఉన్నది, కొన్ని వస్తువుల పట్ల ఇష్టం ఉంది, అలాగే నాకు ప్రేమ ఉంది. కొన్ని ప్రదేశాల పట్ల కూడా నాకు ఇష్టం ఉంది, కొన్ని ప్రదేశాల పట్ల నాకు ప్రేమ ఉంది. ఇదంతా కూడా మాకు ప్రేమ, అంతేగాని మాకు రాగం అన్నది ఏమిటో దాని గురించి మాకు తెలియదు అనేది మాట్లాడుతూ ఉండవచ్చు. రాగానికి ప్రేమకు ఉన్నటువంటి తేడా ఏదో నిజానికి ఈ రోజున ఎంతమంది తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు? రాగము అనేటటువంటిది స్వార్థంతో కూడినటువంటిది. నిజమైనటువంటి ప్రేమ స్వార్థరహితమైనటువంటిది. ఏ స్వార్థము కూడా లేనటువంటిది నిజమైనటువంటి ప్రేమ. అతుక్కుపోయి ఉన్నప్పుడు, రాగము అనేటటువంటిది ఉన్నప్పుడు అది స్వార్థంతో కూడి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎలాగ ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే, తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తన శాంతి కోసం, తన ఆనందం కోసమే ఎదుటి వాళ్ళతో సంబంధాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ సంబంధాలు అన్నీ కూడా తన కోసం, తన సంతృప్తి కోసం, తన సుఖం కోసం, తన శాంతి కోసం, తన ఆనందం కోసమే. అంతేకాని ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాదు. ఎదుటి వాళ్ళ సుఖం కోసం, ఎదుటి వాళ్ళ శాంతి కోసం ప్రవర్తించేటటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ప్రేమ. ఆలోచించుకుంటే అర్థమవుతుంది. నాకు వీళ్ళ పట్ల ప్రేమ ఉంది అంటున్నావు, నిజానికి ఆ ప్రేమ అనేటటువంటిది ఎలాంటి ప్రేమ? నిజానికి నీ మాట నెగ్గాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఇది రాగం. నేను చెప్పినట్లుగా వీళ్ళు వినాలి అనుకుంటావు, ఆ వస్తువు నా సొంతం అవ్వాలి అనుకుంటావు, ఆ పరిస్థితి నేను అనుకున్నట్లుగా జరగాలి అని అనుకుంటావు, వీళ్ళందరూ కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి అనుకుంటావు. నా మాట నెగ్గాలి అని అనుకుంటున్నప్పుడు నీ మాట నెగ్గితే ఏమవుతుంది? నీకు సంతోషం కలుగుతుంది, నీకు సంతృప్తి కలుగుతుంది. ఇది నీ శాంతి కోసం, నీ ఆనందం కోసం. ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాదు అక్కడ ఆలోచన అంతా కూడా. తనని తాను దృష్టిలో పెట్టుకుని రాగంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏ విధంగా ఆలోచిస్తారు అంటే,
తన కోసం, తన సంతృప్తి కోసం, తన అహంకారం తృప్తి పడటం కోసం, తన ఈగో సాటిస్ఫై అవ్వటం కోసం, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాదు ఆలోచిస్తున్నది, ఎదుటి వాళ్ళ సుఖశాంతుల కోసం కాదు ఆలోచిస్తున్నటువంటిది, తన స్వార్థం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు రాగంతో కూడినటువంటి వ్యక్తి. అలాగే రాగం అనేటటువంటిది ఎప్పుడు కూడా కారణాలతో కూడి ఉంటుంది. నిజమైనటువంటి ప్రేమ ఏ కారణము లేనటువంటిది, అన్కండిషనల్. అది సహజమైనటువంటి ప్రేమ. ఎలా ఉన్నా సరే ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుందంతే. ఎందుకోసమంటే ఎందుకోసము కాదు, నేను ప్రేమిస్తున్నాను అంతే, నేను ప్రేమిస్తున్నాను అంతే. దానికి ఏం కారణం ఏం లేదు. అది ప్రేమ అంటే. ఒక కారణం నువ్వు చెప్తున్నావు అంటే, ఇందుకోసం నేను ప్రేమిస్తున్నాను అని నీవు అంటున్నావు అంటే అది ప్రేమ కాదు, అది రాగం. అది ప్రేమ కాదు, అది రాగము. నువ్వు ఆ కారణం ఏదైతే ఉందో ఆ కారణం అన్నది నీకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ కారణాన్ని చూసి నువ్వు అతుక్కుంటున్నావు. నీ మనస్సులో ఆ కారణంతో అక్కడ ఒక సంబంధం ఏర్పడింది, అంటుకుపోయావు, అతుక్కుపోయావు. కానీ అవన్నీ కూడా మారేటటువంటివి. నీవు దేన్నో చూసి నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ దేన్నో అన్నది ఏదైతే ఉందో, నువ్వు చూస్తున్నది ఏదైతే ఉందో అది రేపు మారిపోతుంది. అది మారిపోయినప్పుడు నీకు అక్కడ ఆ ప్రేమ అనేది లేదు. నువ్వు మాట్లాడేటటువంటి ఇలాంటి ప్రేమ కారణాలతో కూడి ఉంది. యథార్థమైనటువంటి ప్రేమ ఏ కారణాలు చూడదు, ఇటువంటి కారణాలు చూడదు. నీవు అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. రేపొద్దుట ఏదో ఒక జబ్బు వచ్చి ఆ అందం పోతే అప్పుడు ప్రేమ లేదు. నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. రేపొద్దుట ఏదన్నా కారణాల వల్ల గొంతు బొంగురు పోతే ఆ ప్రేమ లేదు. నీకు పెద్ద జడ ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. ఏదైనా కారణాల వల్ల జుట్టు ఊడిపోతే ఆ ప్రేమ లేదు. నీవు బలంగా ఉన్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. ఏదైనా అనారోగ్యం వల్ల బలహీనత ఏర్పడితే ఆ ప్రేమ లేదు. ఇవన్నీ కూడా ప్రేమ కాదు. ఇవేవి కూడా ప్రేమ కాదు. ఇది కేవలము రాగం. ఇది కేవలము ఒక విషయాన్ని నువ్వు ఇష్టపడుతున్నావంతే. కేవలము ఒక విషయాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు ఇష్టపడుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని పదే పదే ఆలోచిస్తున్నావు. నువ్వు ఆ విధంగా నువ్వు ఆలోచించటం వల్ల ఏమైంది అంటే నీ మనస్సు ఆ విషయంతో అతుక్కుపోయింది. ఇది రాగం. రేపేమవుతుందంటే నువ్వు ఏ విషయాన్ని ఇష్టపడుతున్నావో ఆ విషయం అక్కడ కనపడినప్పుడు ఏమవుతుంది? నీకు దుఃఖం కలుగుతుంది, నీకు బాధ కలుగుతుంది. నువ్వు ఆశిస్తున్నావు. నువ్వు ఆశిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు భంగపడుతూనే ఉంటావు. రాగంలో ఆశించటం అనేటటువంటిది ఎక్కువ. యథార్థమైనటువంటి ప్రేమలో ఆశించటము అన్నది లేదు. ఎలా ఉంటే అలా, ఏ కారణము లేదు. ఎలా ఉంటే అలా అంతే.
అది సహజమైనటువంటి ప్రేమ, అది సహజమైనటువంటి ప్రేమ. ఇక్కడ కారణాలు వెతుకుతూ ఉంటారు, ఆశిస్తూ ఉన్నారు. ఆ కారణాలు అక్కడ లేనప్పుడు దుఃఖం కలుగుతుంది. నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి. స్వార్థంతో కూడినటువంటిది ఇక్కడ నిజానికి. రాగంతో కూడినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే, ధర్మం నుంచి వాళ్ళు పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అధర్మం ఆచరించటానికైనా కానీ సిద్ధంగా ఉంటారు. అవినీతి, అక్రమము, వీటికి ఎప్పుడూ కూడా వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. కానీ యథార్థమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఎప్పుడూ కూడా ధర్మంతో కూడి ఉంటుంది, నీతితో కూడి ఉంటుంది. వాళ్ళు ధర్మాన్ని ఎప్పుడూ కూడా ఉల్లంఘించరు. ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనేటటువంటిది, యథార్థమైన ప్రేమ, సహజమైన ప్రేమ ఎప్పుడు కూడా ధర్మానికి లోబడి ఉంటుంది. అక్కడ అధర్మం అనేటటువంటిది ఏనాడు కూడా ఉండదు. నీతి నియమాలకు కట్టుబడి ఉంటుంది ఎప్పుడూ కూడా నా ప్రేమ, సహజమైన ప్రేమ. రాగంతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో ప్రేమ అని దేని గురించి అయితే మాట్లాడుతున్నారో, రాగంతో కళ్ళు మూసుకుపోయి మోహంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు నీతి నియమాలకు కట్టుబడరు, న్యాయానికి కట్టుబడరు. వీళ్ళు ఎప్పుడు కూడా నీతి నియమాలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. అన్యాయానికి, అధర్మానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. యథార్థమైనటువంటి ప్రేమ బలంతో కూడినటువంటిది అది. కానీ రాగంలో ఉన్నప్పుడు, మోహంలో ఎవరైతే కూరుకుపోతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనులే. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకదాని మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు సహజమైనటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా అది ఆధారపడదు, దేని మీద ఆధారపడదు. అది సహజంగా అలాగ వస్తూనే ఉంటుందంతే. దీని మీద కూడా ఎప్పుడు కూడా ఏ కారణంతోనూ కూడా ఆధారపడదంతే. సహజమైన ప్రేమ బలం. కానీ రాగంలో కూరుకుపోయినటువంటి వాడు ప్రేమ అనేటటువంటిది ఎలాంటిది అంటే అది బలహీనత. ఆధారపడుతున్నావు ఏదో ఒక కారణం, ఆ కారణాన్ని చూసి నువ్వు ప్రేమ అనుకుంటూ, ఆ కారణం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆ కారణం నాకు బలాన్ని ఇస్తుంది అంటాడు. ఆ కారణం పోతే నీవు బలహీనుడివే. ఎందుకంటే ఇక్కడ ప్రతి కారణము కూడా మారుతూ ఉంటుంది, ప్రతి విషయము కూడా మారుతూ ఉంటుంది. యథార్థమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా బలాన్ని ఇస్తుంది, మనిషికి ఎప్పుడు బలాన్ని ఇస్తుంది అంతే. రాగంతో కూడినటువంటి వ్యక్తి, మోహంలో కూరుకుపోయి కళ్ళు కనపడనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా బందీగానే ఉంటాడు. ఈ విషయాలతో ఎప్పుడు కూడా బందీగానే ఉంటూ ఉంటాడు. కానీ యథార్థమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఎప్పుడు కూడా స్వేచ్ఛనిస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడూ కూడా. ఎందుకని? ఏ విషయానికి కూడా సంబంధం లేనటువంటిది అది, ఏ కారణంతోనూ కూడా ముడిపెట్టనటువంటిది అది.
రాగం అన్నది ఎప్పుడూ కూడా మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది, అలజడి కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది. ప్రతి క్షణము కూడాను ఇదే శోకము అంటే. ఈ రాగానికి ప్రేమకు ఉన్నటువంటి తేడా స్పష్టంగా అవగాహన చేసుకు తీరాలి. ఇప్పుడు అనేక మంది ఇక్కడ మా పిల్లలంటే మాకు ప్రేమ అంటున్నారు, మేము చేసే వృత్తి పట్ల మాకు ప్రేమ ఉంది అంటున్నారు, కొన్ని విషయాల పట్ల మాకు ప్రేమ ఉంది అంటున్నారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా ఒక గీట్రాయి పెట్టుకోవాలి. మీరు ప్రేమ అన్న మాట మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ నిజానికి ఎప్పుడు కూడా మీకు అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, దుఃఖము, అసహనము, అసంతృప్తి కలిగించకూడదు. అది ప్రేమ. మీకు అలా కాకుండా మీకు ఎవరి విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఏ వస్తువు విషయంలోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే మీకు బాధ కానీ, భయం కానీ, ఆందోళన కానీ, అసంతృప్తి కానీ, అసహనం కానీ, కోపం కానీ, చిరాకు కానీ, ఇవన్నీ ఏవైనా వస్తువు ఉన్నట్లయితే మాత్రం మీరు రాగం ఏర్పరచుకున్నారు. అది ప్రేమ కాదు, అది రాగము. నీవు ఈ రాగంతో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నీకు దుఃఖం అనేది తప్పదు, నీవు మోహంలో కూరుకుపోవటం అనేది తప్పదు, ఆ మోహం మళ్ళా నీ రాగాన్ని పెంచటం అనేది తప్పదు, ఆ రాగం నీకు దుఃఖాన్ని ఇవ్వటం అన్నది తప్పదు, ఆ దుఃఖం నీవు మళ్ళీ మోహంలో కూరుకుపోవటం అనేది తప్పదు, ఆ మోహం నీకు మళ్ళా రాగంలో కూరుకుపోవటానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. అది నిన్ను అలాగా ఆ చక్రంలో పడి ఎప్పుడు కూడా తిరిగేలాగానే చేస్తూ ఉంటుంది. ఈ గీటురాయి పెట్టుకుని మీరు గనక చూసుకున్నట్లయితే మీకున్నది రాగమా లేక నిజమైన ప్రేమ అర్థమవుతుంది. రాగం కాదు ఉండాల్సింది, నిజమైన ప్రేమ ఉండాలి, సహజమైన ప్రేమ ఉండాలి. నీ భర్త పట్ల ఆ ప్రేమ ఉండాలి. కండిషన్స్తో కూడినటువంటిది కాదు, కారణాలతో కూడినటువంటిది కాదు, ఏ కారణము లేకుండా అన్కండిషనల్ లవ్. నీ భార్య పట్ల ఆ ప్రేమ ఉండాలి, నీ పిల్లల పట్ల ఆ ప్రేమ ఉండాలి, నీ స్నేహితుల పట్ల, నీ బంధువుల పట్ల, ఆత్మీయుల పట్ల, అలాగే ఈ సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆ ప్రేమ అనేది ఉండాలి నీకు. అంతేకాని దేని పట్ల కూడా రాగం అన్నది ఏర్పరచుకోకూడదు. ఆ రాగంలో నువ్వు కూరుకుపోతే మాత్రం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా నీకు దుఃఖం తప్పదు. అది ఏదైనా సరే, వ్యక్తుల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, సంపద గురించి కానీ, అలాగే ఆభరణాల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, జంతువుల గురించి కానీ, పెంపుడు జంతువుల గురించి కానీ, ఇళ్ల గురించి కానీ, వాకిళ్ళ గురించి కానీ, దేని గురించైనా సరే రాగము అన్నది నీకు ఉంటే నీకు దుఃఖం అన్నది తప్పదు. ప్రతి క్షణము కూడా దుఃఖమే 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 అంతే. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వయస్సు పెరుగుతుంది. నిజానికి ఇక్కడ వయస్సు పెరుగుతున్నప్పుడు ఈ మానసిక అలజడి, అశాంతి, అసంతృప్తి, బాధ, భయము, ఆందోళన, అసహనము ఇవన్నీ కూడా పెరుగుతూ 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 ఉండాల్సిందేనా అన్నది. అనేక మంది నాకు వృద్ధాప్యంలో
ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పటికి ఏమి సంపాదన ఉండదు కదా, ఆ ఇన్సూరెన్స్ 4 డబ్బులు వస్తే వాటితో కాలక్షేపం చేయొచ్చు ప్రశాంతంగా అని. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే వాళ్లకు ఒక్కసారిగా వాళ్లకు ప్రావిడెంట్ ఫండ్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు, అలాగే పెన్షన్ ఇస్తూ ఉంటారు. వాటితో మనం హాయిగా ఉండొచ్చని అందుకే అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో 4 డబ్బులు వస్తాయి, ఏదో అలా ప్రశాంతంగా ఉండవచ్చు, డబ్బులకి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అని. అలాగే రేపు చనిపోతే ఏ అద్దె కొంపలోనన్నా ఉంటే వాళ్ళు శవాన్ని బయటపడేయమంటారేమో అని చెప్పేసి ఏదో ఒక చిన్న ఇల్లన్నా కట్టుకుందాము అనిపిస్తుంది మనిషికి. చివరికి ఆ ఇంట్లో పడి సావచ్చు కదా అని ఒక చిన్న ఇల్లన్నా కట్టుకుందాము అనిపిస్తుంది మనిషికి. మంచిదే, ఇవన్నీ కూడా ముందు చూపు, రేపటి కోసం మనం చేసుకునేటటువంటి ఏర్పాట్లు, ఇవన్నీ కూడా విజన్ అంటారు. బాగుంది. ఇది ఆర్థికంగా నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. అలాగే గృహ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడకుండా నీ ఇంట్లో నువ్వు ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఈ రోజున ఆరోగ్యానికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఆరోగ్యానికి కూడా నువ్వు ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే ఆర్థికంగా నీకు ఇబ్బంది ఏం లేదు. హాస్పిటల్కి వెళితే డాక్టర్లు చూసుకుంటారు, బాగానే ఉంది. ఆ విధంగా నువ్వు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటున్నావు ముందు చూపుతో, ఆర్థికంగా ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకుంటున్నావు. అలాగే గృహ విషయంలో కూడా ముందు చూపుతో జాగ్రత్త తీసుకుంటున్నావు. ఎందుకని? ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం కోసము, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం కోసము. ఇవన్నీ కూడా నిజానికి బాహ్యమైనటువంటి విషయాలు. ఈ బాహ్యమైనటువంటి విషయాల్లో నువ్వెంతో జాగ్రత్త తీసుకుంటున్నావు ముందు చూపుతో, ఇతరుల మీద ఆధారపడకుండా అన్నది. కానీ ఒకటి ఉంది ఇక్కడ, ఏమిటంటే మానసికమైనటువంటి ఆధారం అన్నది ఒకటి ఉంది. నీకు డబ్బు లేకపోతే ఇక్కడ ఏమవుతుంది? ఇతరుల మీద ఆధారపడాలి. ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అంటే నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే ఇతరుల మీద ఆధారపడాలి. నీకు ఇల్లు లేదు అంటే ఇతరులను ఎవరినో బతిమాలుకోవాలి. ఎందుకు వాళ్ళ మీద ఆధారపడటము అని నువ్వు ఈ ఏర్పాటు చేసుకుంటున్నావు. ఇవన్నీ కూడా నీకు బయట కనపడే విషయాలు, చాలా మంచిది నీ ముందు చూపు. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోతున్నావు, మానసికంగా నువ్వు ఆధారపడుతున్నావు. దేని మీద ఆధారపడుతున్నావు? కొన్ని వస్తువుల మీద ఆధారపడుతున్నావు, అలాగే మనుషుల మీద ఆధారపడుతున్నావు. ఆ వస్తువులు నీకు దూరమైతే, ఆ మనుషులు నువ్వు అనుకున్నట్లుగా ప్రవర్తించకపోతే, ఆ మనుషులు నీకు దూరమైతే, నువ్వు అనుకున్నటువంటి పరిస్థితులు అనుకున్నట్లుగా జరగకపోతే, అప్పుడు మానసికంగా నువ్వు ఏ విధంగా ఉంటావు? వృద్ధాప్యంలో దానికోసమని నువ్వు ఏ జాగ్రత్త తీసుకున్నావు అన్నది. వీటన్నిటికీ నువ్వు ముందు చూపుగా వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అని, బాహ్యమైనటువంటి వాటి విషయంలో ఆధారపడకూడదు అంటున్నావు. కానీ మానసికంగా నువ్వు ఆధారపడి ఉన్నావు ఇక్కడ. మరి నిజానికి అప్పుడు ఎంత దుఃఖం కలుగుతుంది నీకు? ఇవన్నీ అవసరమే, ఈ బాహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా నీకు అవసరమే. కానీ దీంతో పాటు వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది, దేని మీద కూడా ఆధారపడినటువంటి మానసిక పరిస్థితి నువ్వు ఏర్పరచుకోవాలి. మానసికంగా నువ్వు దేని మీదనైనా ఆధారపడినట్లయితే, ఆ వస్తువు ఉంటే నాకు సంతోషం కలుగుతుంది, ఈ వ్యక్తి ఇలా ఉంటే నాకు సంతోషం కలుగుతుంది,
మా మనవడికి కాస్త ఉద్యోగం వస్తే నేను హాయిగా చనిపోతానయ్యా అనేవాళ్ళు మనకి ఉన్నారు ఇక్కడ. మా మనవరాలు పెళ్ళి చూసుకుంటే కళ్ళు మోస్తాను గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మా అబ్బాయి ఇంతవరకు సరైనటువంటి రీతిలో పడలేదు. వాడెప్పుడు వాడి కుటుంబాన్ని చూసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. నాకు అదొక్కటే బాధ అయ్యా. అమ్మ నీకు ఎన్నేళ్ళురా? 77 ఏళ్ళయ్యా. వాడెప్పుడు బాగుపడతాడో తెలియదు. వాడి బాగు మీద నీ మానసిక స్వస్థత అన్నది ఆధారపడి ఉంది. నీ మనవరాలు పెళ్లి మీద నీ మానసిక స్వస్థత అన్నది ఆధారపడి ఉంది. మీ అప్పుల మీద మీ మానసిక స్వస్థత అన్నది ఆధారపడి ఉంది. అవన్నీ ఎప్పటికీ అవుతాయి? మనవడు ప్రయోజకుడు అవ్వటం మీద నీ మానసిక స్వస్థత ఆధారపడి ఉంది. అంటే వాటన్నిటినీ నువ్వు ఆధారం చేసుకుంటున్నావు నువ్వు శాంతిగా ఉండటానికి. ఎందుకు చేసుకుంటున్నావు? రాగం ఏర్పడింది కాబట్టి. రాగము ఉన్నప్పుడు అది ప్రేమ కాదు. నా మనవడంటే నాకు ప్రేమ అంటున్నారు, అది ప్రేమ కాదు, రాగం. రాగం ఉన్నప్పుడు ఆ మనవడు గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆ మనవరాలు పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నీ భర్త బాగుపడాలని ఆలోచిస్తూ ఉంటావు. నీ పిల్లవాడు ప్రయోజకుడు అవ్వాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నీ మానసిక స్వస్థత గురించి నువ్వెందుకు ఆలోచించవు? ఇక్కడ నువ్వు అశాంతితో, అలజడితో, ఆందోళనతో ఉన్నప్పుడు దానివల్ల ఇక్కడ మనవరాలు పెళ్ళి అవుతుందా? నీ మనవడికి ఏమైనా ఉద్యోగం వస్తుందా? నీ పిల్లవాడు ఆ తిరుగుడు ఏమన్నా మానేస్తాడా? అదేది జరగటం లేదు అని కూడా నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు. అశాంతి, అలజడి, ఆందోళన, బాధ, భయము, దుఃఖము, అసహనము, అసంతృప్తి గూడుగట్టుకుపోయినాయి. ఇవన్నీ ఇలా ఉంటే దానివల్ల వీటిల్లో ఏమన్నా మార్పు వస్తుందా? ఏం మార్పు రాదయ్యా. మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏం చేస్తాం, బాధగా ఉందంతే. ఈ బాధ ఎందుకు వచ్చింది? రాగం వల్ల వచ్చింది. నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, అది ప్రేమ కాదు, అది రాగము. అతుక్కుపోయావు. నిజంగా నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు నీకు అక్కడ ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించటానికి కూడా కావలసినటువంటి శక్తి అందుతుంది, ఓ స్పష్టత నీకు ఏర్పడుతుంది. రాగంతో అతుక్కుపోయినప్పుడు అక్కడ సరైన రీతిలో నీ ముందున్న సమస్యను పరిష్కరించుకోవటానికి కూడా నీకు వీలు కాదు. ఎందుకని? అతుక్కుపోయి ఉన్నావు, నువ్వు మోహంలో కూరుకుపోయి ఉన్నావు. ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు తెలియదు. ఏది ధర్మమో ఏది అధర్మమో కూడా నీకు తెలియదు. ధర్మాన్ని అధర్మం అనుకుంటావు, అధర్మాన్ని ధర్మం అనుకుంటావు. న్యాయాన్ని అన్యాయం అనుకుంటావు, అన్యాయాన్ని న్యాయం అనుకుంటారు. ఆ మనవడు ఎంత అధర్మ వర్తనుడైనప్పటికీ వాడు ధర్మంగానే ఉన్నాడు. మరి నువ్వు చెప్పినట్లుగా వాడు చేసే పని మంచిది కాదు కదమ్మా. ఏదో చిన్న సన్యాసి, చిన్న సన్యాసి కాదు, నువ్వు అనుకుంటున్నావు చిన్న సన్యాసి అని. అంటే వాడు చేసేటటువంటి తప్పుడు పని నీకు ఏమనిపిస్తుంది? మంచి పని అనిపిస్తుంది. వాడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నా అది నీకేమనిపిస్తుంది? న్యాయం అనిపిస్తుంది. ఇది మోహం. మోహం వల్ల ఏమవుతుంది? ధర్మం అధర్మంగా కనపడుతుంది, న్యాయం అన్యాయంగా కనపడుతుంది, అన్యాయం న్యాయంగా కనపడుతుంది, సత్యం అసత్యంగా కనపడుతుంది, అసత్యం సత్యంగా కనపడుతుంది, వెలుగు చీకటిలాగా కనపడుతుంది, చీకటి వెలుగులాగా కనపడుతుంది. ఇంకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ దుఃఖమయం, దుఃఖమయం. ఇది విషాదం అంతా కూడా. ఇది మోహం అనేది. ఈ మోహంలో కూరుకుపోయినప్పుడు ఏమవుతుంది? ఇంకా రాగం పెరుగుతూనే ఉంటుంది,
సత్యమేదో తెలియదు. సత్యమేదో తెలియనప్పుడు ఈ అసత్యంలో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు రాగం అనేటటువంటిది ఇంకా గట్టిగా అతుక్కుపోతూ ఉంటుంది, గట్టిగా అతుక్కుపోతూ ఉంటుంది. ఇక్కడ జీవితం అంతా ఇలాగే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే నిజానికి ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో విషయాలు ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సినటువంటి విషయాలు. ఒక గీటురాయి పెట్టుకుని కూర్చోవాలి. ఈ రాగం అనేది ఎంతవరకు ఉంది? ఇది ప్రేమ, నిజానికి రాగం. ప్రేమ ఉండాలి, నీకు ప్రేమ ఉండాలి, నీ పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, నీ భర్త పట్ల నీకు ప్రేమ ఉండాలి, నీ భార్య పట్ల ప్రేమ ఉండాలి, అన్కండిషనల్. ఇప్పుడు అడగవచ్చు, వాళ్ళు ఏదైనా చేస్తే ప్రేమిస్తూనే ఉండు. వాళ్ళకు ప్రేమతో చెప్పు, కోపంతో కాదు, ద్వేషంతో కాదు, నీ మాట నెగ్గాలి అనేటటువంటి ధోరణితో కాదు, ప్రేమతో చెప్పు, ప్రేమతో మాట్లాడు. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ జీవితం అంతా కూడా మధుర భరితంగా ఉంది అనేటటువంటిది. ఇదంతా కూడా మనకు విషాద యోగంలో తెలియజేశారు. ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం చూసినట్లయితే రాగంతో కూడినటువంటి సంభాషణ మనకు కనపడుతుంది. కొన్ని శ్లోకాలు శోకంతో కూడి, కొన్ని శ్లోకాలు మోహంతో కూడినటువంటి శ్లోకాలు మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకున్నట్లయితే అర్జున విషాద యోగం అయ్యేటప్పటికీ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి అని పరమాత్మ చెప్పినటువంటి ఆ చూపు ఏదైతే ఉందో ఆ చూపు ఏర్పరచుకోగలుగుతాం. మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నటువంటివి ఏవి? ఆ రోజు ఆ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి ఎదురుగా శత్రువులు ఉన్నారు. తనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి శత్రువులు ఉన్నారు. అనేక సంవత్సరాల పాటు దుర్భరమైనటువంటి దుఃఖాన్ని కలిగించినటువంటి శత్రువులందరూ కూడా ఎదురుగా ఉన్నారు. తనను అశాంతి పాలు చేసి, అలజడి పాలు చేసి, ఆందోళనకు గురవుతూ ప్రతి క్షణము కూడా బాధకు గురి చేసినటువంటి శత్రువులు ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు మన ముందు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులతో మనము పోరాడాలి. ఆ శత్రువుల వల్లనే నిజానికి మనం ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. ఆ శత్రువులతో నువ్వు పోరాడు అని మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం మహాసనో మహాపాప విద్యేనమిహ వైరిణం. ఇక్కడ నీకు శత్రువులు కామము, క్రోధము, అలాగే లోభితనము కూడా. కామ, క్రోధ, లోభాలు, వీటి నుంచే ఇవి ముదిరితే వ్యక్తమయ్యే లక్షణాలే మద మాత్సర్యాలు. మోహము, మదము, మాత్సర్యం, కామ, క్రోధ, లోభాలు ముదిరితే ఏమవుతుంది? మోహము, మదము, మాత్సర్యం. అందుకే వీటిని అరిషడ్ వర్గాలు అన్నారు. వీటి నుంచి ఇంకా అనేకం పుట్టుకొని వచ్చాయి. ఇవి నీ ముందున్న శత్రువులు.
ఈ శత్రువులతో నువ్వు యుద్ధం చేయనప్పుడు నీ జీవితం అంతా కూడా ఇక్కడ దుఃఖమయమే, ఇక్కడ విషాదమే. అంతే. భగవద్గీత మనకు ఈ శత్రువులతో నువ్వు యుద్ధం చేయాలి అని మనకు చెబుతుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం. ఇవేనట నీకు శత్రువులు. దీన్ని అర్థం చేసుకుని రాగం నుండి వచ్చినటువంటి శత్రువులే ఇవన్నీ కూడా. రాగంతో పాటే ద్వేషము, రాగద్వేషాలతో కామక్రోధాలు. ఎక్కడైతే రాగద్వేషాలు ఉన్నాయో వాటి నీడలాగానే కామక్రోధాలు. దాంతోపాటే లోభితనం అన్నది ఒకటి. దాంతోపాటే మోహ మద మాత్సర్యాలు. వీటన్నిటికీ కారణమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది రాగము. అతుక్కుపోతున్నావు, జాగ్రత్త జాగ్రత్త. ఇదే మనకు మహర్షులు చెప్తున్నారు. మేలుకో, అతుక్కుపోతున్నావు, మేలుకో, దీని నుంచి బయటపడు. అప్పుడు ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు. దీన్ని అర్థం చేసుకుని ఈరోజు స్పష్టంగా కనపడుతున్నటువంటి శత్రువులు మనలోనే ఉన్నటువంటి శత్రువులు, మనల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి శత్రువులు, అనుక్షణము కూడా మనం దుఃఖం అనుభవించడానికి కారణమైనటువంటి శత్రువులు. ఇంతటితో వదలక మరలా అనేక జన్మల దుఃఖానికి కారణమవుతున్నటువంటి శత్రువులు. ఈ రాగద్వేషాలను, కామక్రోధాలను, మదమాత్సర్యాలను, ఈ మోహాన్ని, వీటన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేయాలి. ఈ యుద్ధంలో వీటిని జయించి తీరాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలుగుతారు ప్రతి క్షణము కూడా. ఈ యుద్ధం చేయమని మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. మనకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి ఆ తండ్రి మనల్ని ఈ యుద్ధం చేయమంటున్నారు. ఈ యుద్ధంలో విజయులు అవ్వాలి అని ఆ తండ్రి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ యుద్ధం చేయటానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ప్రతి క్షణము కూడా మన హృదయంలోనే ఉండి ఆ తండ్రి మనకు సారథ్యం వహిస్తూనే ఉన్నారు. శ్రీమద్ భగవద్గీత ఈ దృష్టితో మనం అధ్యయనం చేసినట్లయితే ప్రతి క్షణము కూడా మన హృదయంలోనే ఉన్న ఆ తండ్రి అలవోకగా మనం యుద్ధం చేయటానికి కావలసినటువంటి ఆ బలాన్ని మనకు అందిస్తూనే ఉంటారు. మనకు తెలవకుండానే ఈ శత్రువులందరినీ కూడా సంహరించాము అని ఒక్కసారిగా మనం వెనక్కి తిరిగి చూస్తే మనకు అర్థమయ్యే రీతిలో మనకు ఏ బాధ లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ శ్రమ లేకుండా సుఖంగా ఈ శత్రువుల్ని సంహరించటానికి కావలసినటువంటి ఆ నేర్పరితనాన్ని, ఆ ప్రజ్ఞను, ఆ శక్తిని ఆ తండ్రి మన హృదయంలో ఉండి ప్రతి క్షణము కూడా మనకు అందిస్తూనే ఉంటారంతే. ఎప్పుడో ఒక్కసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది, ఏమైపోయాయి ఇవన్నీ కూడా, నాకు ఇంత దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటివి ఇవన్నీ కూడా ఏమైపోయినాయి. అందుకే ఆ తండ్రి చెప్తున్నారు, నిమిత్తమాత్రం భవ సవ్య సాచినం. నిమిత్తంగా ఉండు, గాంధీవం తీసుకుని నిమిత్తంగా ఉండు, అంతే. చేయాల్సిందల్లా అంతే. గాంధీవం కింద వేయవద్దు, గాంధీవం ధరించి ఉంచు, అంతే. ప్రతి క్షణము గాంధీవంతో ఉండు, యుద్ధం చెయ్యి.
నిమిత్తంగా ఉండి యుద్ధం చేయి, విజయం నీదే. మీరందరూ కూడా ఈ కురుక్షేత్రం మహాసంగ్రామంలో ఈ యుద్ధం చేసి విజయులు అవ్వాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.